హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి బంగారం వ్లాగ్స్. ఈ వీడియోలో మనము ఖుష్బూ గారి ఫేస్ ఆయిల్ సెంట్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా. తమిళనాడు కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి బాగా ట్రెండింగ్లో నడుస్తూ ఉంది ఈ స్కిన్ బ్రైట్నింగ్ ఆయిల్. ఆవిడ ఒక వీడియోలో చెప్పారు ఈ ఆయిల్ గురించి. ఆవిడ ఫేస్కి అప్లై చేసే పౌడర్ కానివ్వండి, న్యాచురల్ పౌడర్, బ్యూటీ పౌడరు, అలాగే హెయిర్ ఆయిల్ కూడా చెప్పారు. ఇప్పుడు జనమంతా కూడా దీనివైపు బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవడం అన్నది వీడియోలో చూద్దాము. ఇప్పుడు నేను ఒక బాగా క్లీన్గా ఉన్న ఒక బాండ్లీ తీసుకునేసి దాంట్లో ఒక కప్పు ఆయిల్ వేస్తున్నాను, నార్మల్ కోకోనట్ ఆయిల్. దాంట్లోకి అలాగే ఒక చిన్న స్పూన్ అంతా ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేస్తే చాలా మంచిది హెయిర్కి, స్కిన్కి కానివ్వండి మనకు. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా ఆల్మండ్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇవి రెండు వేయడం వల్ల మన ఫేస్ని బాగా కూల్గా ఉంచుతుంది, అలాగే ట్యాన్ కూడా తొందరగా పోగొడుతుంది. దీన్ని మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. ఆల్మండ్ ఆయిల్ అలాగే ఆలివ్ ఆయిల్ని రెండింటిని కంపల్సరీ వేసుకోవాలి, మిస్ చేయకుండా. ఇది కొంచెం వేడెక్కాలి, ఎక్కువ హీట్ లేకుండా సిమ్లోనే పెట్టుకుని ఈ ఆయిల్ని వేడి చేసుకోవాలి. బాగా హై ఫ్లేమ్లో పెట్టకూడదు అస్సలు. ఆయిల్ అంతా మొత్తం మరిగేదాకా కూడా. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక కప్కి సరిపడా చిన్న కప్పు అంటే ఒక 5 టేబుల్ స్పూన్లంతా నేను బీట్రూట్ తురుముని వేసుకుంటున్నాను. అలాగే ఒక ఆరెంజ్ పీల్ చేసిన దాని మీద తొక్క కూడా వేస్తున్నాను. అలాగే ఒక 2 క్యారెట్లు తురిమేసి ఆ క్యారెట్ తరుగు కూడా వేస్తున్నాను దీంట్లో. దీన్ని సిమ్లోనే పెట్టుకునేసి బాగా మరిగించుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ మరిగించుకోవాలి. దాంట్లో ఉన్న కంటెంట్ అంతా దాంట్లోకి ఆయిల్లోకి అబ్జర్వ్ అయ్యేదాకా మనము బాగా కలుపుకుంటూ బాగా రోస్ట్ అయిపోవాలి. క్యారెట్ కానివ్వండి, అలాగే మనం వేసిన బీట్రూట్ తురుము కానివ్వండి, రెండు కూడా బాగా రోస్ట్ అయ్యేదాకా మనం ఇప్పుడు నార్మల్గా ఆయిల్లో ఆనియన్ వేసినప్పుడు ఎలా రోస్ట్ అవుతాయో అలా అయ్యేదాకా కూడా మనము బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ని. ఇప్పుడు దీంట్లోకి నేను విటమిన్ క్యాప్సిల్స్ వేస్తున్నాను. విటమిన్ క్యాప్సిల్ అయితే కానీ కంపల్సరీగా వేయాలి, అస్సలు మిస్ చేయకూడదు దీంట్లో. ఇప్పుడు చూడండి, మనకు కావాలంటే కొంతమంది బీట్రూట్ తురుము కావాలంటే బీట్రూట్ తురుము ఒక్కటే వేసుకుంటారు, కొంతమంది క్యారెట్ కావాలంటే క్యారెట్ ఒక్కటే విడిగా వేసుకుని చేసుకుంటారు. ఇప్పుడు ఒక కప్ కోకోనట్ ఆయిల్కి నేను ఒక క్యాప్సిల్ వేస్తున్నాను, ఒకటి విటమిన్ క్యాప్సిల్ వేస్తున్నాను. ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా ట్రెండింగ్లో ఉంది ఫ్రెండ్స్. నేనైతే దీన్ని మార్కెట్లో కూడా ఇంట్రడ్యూస్ చేద్దాము అని అనుకుంటున్నాను. చాలా వరకు బాగా మా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు ఈ ఆయిల్ని తీసుకోవడానికి. మనకు న్యాచురల్గా బయట ఏమీ ఇంగ్రీడియంట్స్ బయటవి కానివ్వండి, ఫ్రోజన్ ఐటమ్స్ కానివ్వండి ఏమీ అసలు యూస్ చేయట్లేదు. దీంట్లో అసలు ఏమీ మెడిసిన్ ఉండదు, మెడిసిన్ కానివ్వండి ఏమీ ఉండదు. బాగా న్యాచురల్గా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ వచ్చేసి ఖుష్బూ గారు అయితే 7 డేస్కి మనకు రిజల్ట్ వస్తుంది అనే చెప్తున్నారు. సో చాలామంది కూడా దీన్ని అప్లై చేసుకుని కూడా చూశారు, నేను కూడా అప్లై చేశాను. మన ఫేస్ అయితే బాగా గ్లోయింగ్గా ఉంటుంది. మనకు వితిన్ 7 డేస్లోనే రిజల్ట్ తెలిసిపోతుంది ఈ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల. ఈ ఆయిల్ని ఎలా అప్లై చేసుకోవాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయిల్ని బాగా మరిగిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ బాగా మరిగించాలి. ఇప్పుడు చూడండి ఇలా అయ్యింది కదా. ఆరెంజ్ తొక్క కానివ్వండి, మళ్ళీ మనం వేసుకున్న క్యారెట్, బీట్రూట్ ఇదంతా కూడా బాగా ఇలా రోస్ట్ అయింది కదా. ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత కింద వైపు కూడా మనకి ఇంకా కొంచెము డస్టీగా కూడా అనిపిస్తుంది. అందుకు మనము పన్నీర్ చేసుకునే క్లాత్, వైట్ క్లాత్ మనము పన్నీర్ చేసుకోవడానికి యూస్ చేస్తాం కదా, ఆ క్లాత్ని యూస్ చేసుకుని మనం మళ్ళీ అగైన్ ఫిల్టర్ చేసుకోవాలి. మనం ఏ బాటిల్లో అయితే స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ బాటిల్లోకి క్లాత్తో మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. గాజుదైతే చాలా మంచిది బాటిల్ అయితే, ప్లాస్టిక్ దానికన్నా గాజుది చాలా మంచిది. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ అగైన్ ఫిల్టర్, మనం మామూలు కాఫీ ఫిల్టర్ ఉంటుంది కదా, ఆ ఫిల్టర్తోనే ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా నీట్గా కావాలి అనుకుంటే కనుక మీరు క్లాత్తో కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం చల్లారిన తర్వాత, వేడిగా ఉన్నప్పుడు అయితే క్లాత్తో చేసుకోండి. బాగా చల్లారిపోయింది అనుకుంటే ఇలాగ మనము ఫిల్టర్తోనే బాగా ఫిల్టర్ చేసుకోవచ్చు, కాఫీ ఫిల్టర్తో. చూశారు కదా ఎంత బాగా కలర్ కానివ్వండి ఎంత బాగా కనిపిస్తుందో. స్మెల్ అయితే మన ఇంట్లో మొత్తం
మొత్తం స్మెల్గానే ఉంది. ఇది చేసినప్పుడైతే ఇంట్లో అంతా బాగా ఎంత ఘమఘమ అనేసి స్మెల్ వచ్చిందో చూడండి. ఇప్పుడు ఆయిల్ అయితే రెడీ చేసేసాను కదా. ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండు వాళ్ళ అమ్మాయిది ఓణీ ఫంక్షన్ ఉంటే ఆ అమ్మాయి ఓణీ ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాము. నేను మా అమ్మాయి రెడీ అయిపోయి ఇక్కడే మా కమ్యూనిటీలో. సో అక్కడికి వెళ్ళేసి కొద్దిసేపు ఉన్నామంతే, చాలాసేపు లేము. మా అమ్మాయి అయితే ఇలా తీసుకెళ్ళినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తుందో. వీళ్ళైతే ఓణీ ఫంక్షన్ బిఫోర్ అంటే మనకు ఊరికనే చూసారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఖుష్బూ ఆ హెయిర్ ఆయిల్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.